ఇక్కడ భద్రతా దళాలు ఎవరైతే పాల్గొన్నారో ఆ భద్రతా దళాలకు ఒక్కొక్కడికి కేవలం 300 మిల్లీగ్రాములు మాత్రమే వాటర్ ఉంటుంది ఆయన దగ్గర. ఆ, దాన్నే తాగి ఆ రోజు ఉగ్గపట్టుకోవాలి. ఎందుకలా? అంత మోయడానికి లేదు. ఓకే. ఆ విధంగా 21 రోజుల పాటు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ జరిగితే దాదాపు 30 మంది మావోయిస్టులు చనిపోయారు ఇది ఈ యొక్క ఆపరేషన్లో. కొంతమంది కొండ దిగి పారిపోవడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళు మళ్ళీ పోలీసుల చేతిలో మరణించారు. చాలామంది లొంగిపోయారు, కొంతమంది అరెస్ట్ కాబడ్డారు. సో ఈ విధంగా కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ స్వాధీనం చేసుకుంది. కేంద్రం ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుందో అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ 3 ప్రాంతాలు మావోయిస్టు రహిత ప్రాంతాలుగా మారిపోయాయి. తమాషా ఏంటంటే ఆ కర్రెగుట్టలోని ప్రాంతాల్లో గోండులు, చెంచులు వీళ్ళంతా ఈ ఆదివాసీలు నివసిస్తారు. అవును. అవి అక్కడ ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవులు, జలపాతాలు, గుహలు, ఇట్లా దుర్భేద్యమైనటువంటి ప్రదేశాన్ని మావోయిస్టులు తమ కంచుకోటగా తయారు చేసుకున్నారు. ఇది పెద్ద విషయం ఎవరికి? కేంద్ర ప్రభుత్వం. ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ కొండ మీద శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని 5 సంవత్సరాలు పోలీసులతో భద్రతా దళాలతో యుద్ధం చేయడానికి తగినటువంటి సామాగ్రి, మెడిసిన్, ఆహారాన్ని రెడీ చేసి పెట్టారు. 5 సంవత్సరాలు.